వశిష్ఠ మహర్షి యొక్క పరమ గురువు నారాయణుడు. గురు పరంపర చెప్పినప్పుడు నారాయణం పద్మభువం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం అని చెప్తారు శ్లోకం. నారాయణుడు మొదటి గురువు. నారాయణుని తర్వాత బ్రహ్మగారి గురువు. బ్రహ్మగారి తర్వాత బ్రహ్మగారి యొక్క మానసపుత్రుడైన వశిష్ఠుడు గురువు. నారాయణుని నాభికమలంలోంచి వచ్చినవాడు బ్రహ్మగారు. తండ్రి గారు నారాయణుడు గురువు. నారాయణుడి తర్వాత మళ్ళీ అంతటి గురువు బ్రహ్మగారు. బ్రహ్మగారి తర్వాత గురువు వశిష్ఠుడు. ఇప్పుడు వశిష్ఠుడికి నారాయణుడు ఏ గురువు అవుతాడు? పరమ గురువు అవుతాడు. గురువు గారికి గురువు గారు. మరి వశిష్ఠుడికి తండ్రి బ్రహ్మ, బ్రహ్మకు తండ్రి నారాయణుడు. వశిష్ఠుడికి తండ్రే గురువు బ్రహ్మగారు, బ్రహ్మగారికి తండ్రి నారాయణుడు, బ్రహ్మకి గురువు నారాయణుడు. కాబట్టి గురువుగారి గురువుగారు పరమ గురువు గారు అంటారు. పరమ గురువు గారు కనపడితే ఎంతో గౌరవం. నిజానికి వశిష్ఠుడు నారాయణుడు వస్తే ఏం చేయాలి? లేచి నిలబడి ప్రవర చెప్పి నేల మీద పడి నమస్కారం చేయాలి. ఎందుకని? పరమ గురువు కాబట్టి. కానీ అదే నారాయణుడు రాముడిగా వచ్చాడు. రాముడిగా వచ్చి వశిష్ఠుడి దగ్గర చదువుకున్నాడు పాఠాలు. చదువుకున్నప్పుడు రాముడు వశిష్ఠుడు వస్తుంటే లేచి నిలబడ్డాడు. తాను నారాయణుడికి నమస్కరించాలి, కానీ నారాయణుడు రాముడిగా వచ్చాడు నరుడిగా. కాబట్టి గురువుగారు వశిష్ఠుడు కాబట్టి గురువుగారు రాగానే రాముడు లేచి నిలబడి వశిష్ఠుడికి నమస్కారం చేశాడు. అంటే ఒక అద్భుతమైనటువంటి విచిత్రమైనటువంటి అవకాశం అప్పటికే వశిష్ఠుడికి వచ్చేసింది. పరమగురువైన నారాయణుడు రాముడిగా తనకి శిష్యుడయ్యాడు, తనకి నమస్కారం చేస్తున్నాడు, తన దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఇది మొదటి అవకాశం. అమ్మ ఇంకా పంపించకండి, అదే పనిగా ఇలా నడుస్తుంటే దృష్టికి ఇబ్బంది వస్తుంది కదా. ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచి వినండి, ఎందుకు ఇలాగే వెళ్ళి కూర్చుని వినాలా ఇరుకులో? ఇక పంపించకండి. హరి ఓం. నారాయణం పద్మభువం వశిష్ఠం. కాబట్టి అప్పటికే పరమగురువుకి పాఠం చెప్పేటటువంటి అవకాశాన్ని రాముడు పొందాడు. ఇక రెండు, అసలు లోకమంతా తరించడం దేని వలన తరిస్తుంది? రామనామము చేత తరిస్తుంది. రామనామమంత తేలికైన నామం లోకంలో ఇంకోటి లేదు. అంత తేలికైనటువంటి రామనామం లోకమంతా చెప్పుకోవడానికి వీలుగా పుట్టినటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకి రామ అని పేరు ఉంచినవాడు వశిష్ఠుడు. రెండు అద్భుతమైన అవకాశాలు పుచ్చుకున్నాడు. మూడవది, అసలు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురిని కూర్చోపెట్టి గురువుగా పాఠం మొట్టమొదట నేర్పినవాడు వశిష్ఠుడు. మూడు అవకాశాలు అప్పటికే వశిష్ఠుడికి వెళ్ళిపోయాయి. ఇక ఇప్పుడు వీళ్ళకి తగిన పిల్లల్ని చూడండి అంటే వశిష్ఠుడు లేచి ఖచ్చితంగా చూస్తాడు. ఎందుకంటే వశిష్ఠుడు బ్రహ్మర్షి, త్రికాలవేది. ఆయనకి తెలుసు రాముడికి సీతమ్మతో కళ్యాణం అవ్వాలి, సీతమ్మ అయోనిజగా పుట్టింది, విదేహనగరంలో పెరుగుతోందన్న విషయం తెలుసు. కానీ సీతారామ కళ్యాణం తాను చెయ్యాలి. రామావతారానికి ప్రయోజనం రావణాసుర సంహారం. రావణాసుర సంహారానికి కేవలం నరుడైతే సరిపోదు, ఎన్నో అస్త్రములు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇంత అస్త్ర సంపద శిష్యుడిగా రాముణ్ణి కూర్చోపెట్టుకొని తాను ఇవ్వాలి. అప్పుడు వశిష్ఠుడి కన్నా తాను పై స్థాయిలో నిలబడతాడు. రామావతార ప్రయోజనానికి కావలసిన అస్త్రములనన్నింటినీ విశ్వామిత్రుడిచ్చాడన్న కీర్తి లభిస్తుంది. రెండు, రామావతార ప్రయోజనం నెరవేరాలి అంటే సీతారామ కళ్యాణం అవ్వాలి. అయితే తప్ప, సీతాపహరణం జరిగితే తప్ప రావణాసురుణ్ణి రాముడు వధించాడు. కాబట్టి ఇప్పుడు సీతారామ కళ్యాణం చెయ్యాలి అంటే తనకి దక్కాల అవకాశం. అందుకే పెళ్లి మాట ఎత్తేటప్పటికి విశ్వామిత్రుడు వచ్చాడు. అభ్యాగచ్చన్ మహాతేజ విశ్వామిత్రో మహాముని. విశ్వామిత్రుడి పేరు చెప్తే నిజానికి దశరథుడికి చాలా భయం. ఎందుకంటే అంతకుముందు అందరినీ శపిస్తూ ఉండేవాడు ఆయన. ఆ తర్వాత ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. ఆయన అలా తర్వాత ఎవరిని శపించలేదు. అందుకే విశ్వామిత్రుడు వచ్చాడు అనేటప్పటికీ పరిగెత్తుకెళ్ళి స్వాగతం పలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి కాళ్ళు కడిగి అర్ఘ్యపాద్యములిచ్చి గౌరవించి, మీకేం కావాలి చెప్పండి ఇచ్చేస్తాను, ఏం కావాలి చెప్పండి ఇచ్చేస్తానని అడగకుండానే 10 మాటలు అన్నాడు. ఇన్ని మాటలు అన్న తర్వాత అన్నీ విని విశ్వామిత్రుడు అన్నాడు, నీవు కుశలమా, నీ రాజ్యము కుశలమా, యజ్ఞయాగాదులు జరుగుతున్నాయా, నీ సామంతులు నీకు లొంగి ఉన్నారా, అన్ని విషయాలు అడిగి చిట్ట చివర ఒక ప్రశ్న వేశాడు. నేను సిద్ధాశ్రమంలో యాగం చేస్తున్నాను. ఆ
యాగాన్ని పాడు చేయడానికి మారీచుడు సుబాహువు అనబడేటటువంటి ఇద్దరు రాక్షసులు వచ్చి యాగం పూర్తయ్యే సమయానికి అందులో నెత్తురు పోస్తున్నారు. యాగం పాడైపోతోంది. యాగాన్ని రక్షించడానికి నాకు నీ కుమారుడు కావాలి, నీ కుమారుణ్ణి పంపు. అయితే ఆ మారీచ సుబాహులిద్దరూ తక్కువ స్థాయికి చెందిన రాక్షసులు అనుకుంటున్నావేమో. దేవేంద్రుడు ఎంతటి బలవంతుడో మారీచుడు అంతటి బలవంతుడు. నీకు ఇంకొక మాట కూడా చెప్పనా దశరథ? నిజానికి మారీచుడు సుబాహువు ఇద్దరూ కూడా ఈ యజ్ఞాల్ని పాడు చేస్తున్నది తమంత తాముగా కాదు, రావణాసురుడు చెయ్యమన్నాడని చేస్తున్నారు. మరి రావణుడే ఎందుకు చెయ్యడు యజ్ఞాల్ని పాడు చేయడం అంటే వాడి స్థాయికి అది చాలా చిన్న పని, అందుకని వాడు రాడు, వీళ్లతో చేయిస్తూ ఉంటాడు. కాబట్టి వీళ్ళ జోలికెడితే రావణుడి జోలికి వెళ్ళినట్టే. తర్వాత రావణుడు కూడా వచ్చినా వస్తాడు. నీ కొడుకుని పంపించన్నాడు. హడిలిపోయాడు దశరథ మహారాజు. 60,000 సంవత్సరముల వయస్సు నిండిపోయిన తర్వాత పిల్లలు లేక బెంగ పెట్టుకుని అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేస్తే లేక పుట్టిన కొడుకు, వాణ్ణి నీతో యుద్ధానికి పంపించనా? ఊనషోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధ యోగ్యతామస్య పశ్యామి సారాక్షసై. 16 వర్షములు 16 ఏళ్ళు కూడా పూర్తిగా నిండలేదు. అటువంటి వాణ్ణి నీతో యుద్ధానికి పంపనా? అందులో అటువంటి మారీచ సుబాహులతోట నేనే చెయ్యలేని వాళ్లతో యుద్ధం. కాబట్టి నన్ను మన్నించు, నేను నా కొడుకుని పంపను, నేను కూడా రాను. నువ్వు ఇంకొక మార్గాన్ని దేన్నైనా అన్వేషించు, నా వల్ల అయ్యే పని కాదన్నాడు. నిజానికి వెంటనే లేచి విశ్వామిత్రుడు క్షమించాలి. కానీ ఆయన అన్నాడు, యదీదంతే క్షమం రాజన్ గమిష్యామి యథాగతం మిథ్యాప్రతిజ్ఞ కాకుత్సా సుఖీభవ సభాంధవ అన్నాడు. నేను అడగకుండానే నీకేం కావాలి ఇస్తానని నా వెంటబడి మాట ఇచ్చి నేను అడిగిన తరువాత మాట నిలబెట్టుకోలేక చెయ్యవలసిన దాన్ని చెయ్యలేక ముఖం తిప్పుకున్నవాడా, మాట నిలబెట్టుకోలేనివాడా, నువ్వు శాశ్వతముగా జీవించదవుగాక అన్నాడు. అంటే నిజానికి శపించాడా? లేదు, ఆయన బ్రహ్మర్షి అయిపోయాడు. అందుకే ఇప్పుడెవరిని శపించాడు. మాట తప్పినవాడా, నువ్వు అలాగే చిరంజీవిగా హాయిగా దీర్ఘాయుష్మంతుడవై బ్రతుకు అని ఆశీర్వచనం చేశాడు. చేసి వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు, నేను నీ కొడుకుని అడిగాను. ఎటువంటి కొడుకుని అడిగాను అంటే కాకపక్ష్మధరం శూరం జ్యేష్టం దదామ్యహం అన్నాడు. కాకపక్ష్మధరం, నీ కొడుకుది జులపాల జుత్తు. ఆ జుత్తు ముఖం మీద పడితే భలే అందంగా ఉంటాడు రాముడు. అక్కడ పట్టుకున్నారు త్యాగరాజస్వామి. త్యాగరాజస్వామి రామాయణం చదవడానికి మనం రామాయణం చదవడానికి అక్కడ ఉంటుంది తేడా. అందుకే త్యాగరాజస్వామి కీర్తన పాడేటప్పుడు, త్యాగరాజస్వామి కీర్తన నేర్పేటప్పుడు రామాయణంలో సందర్భాన్ని బాగా చదివి త్యాగరాజస్వామి వారి యొక్క హృదయం తెలుసుకుంటే ఆ కీర్తన చేసేటప్పుడు ఎంత పరవశం కలుగుతుందో. అందుకని కాకపక్ష్మధరం, ఆ నుదుటి మీద వెంట్రుకలు పడుతున్నప్పుడు అందంగా ఉంటాడే, జ్యేష్టం, నీ కొడుకులలో పెద్దవాడు, శూరం, మహాశూరుడు, ఆ పిల్లాన్ని నాకు ఇయ్యి, వాణ్ణి తీసుకెడతాను. కొడుకునిమ్మన్నానని నలుగురిలో ఒకడినిస్తావేమో, పెద్దవాడే నాకు కావాలి అని ఒక మాట అన్నాడు. నీ దృష్టిలో రాముడంటే నీ కొడుకు, మా దృష్టిలో రాముడంటే వీరు. మాకు తెలుసు రాముడెవరో, నీకు తెలియదు రాముడెవరో. అందుకని కొడుకు కొడుకు కొడుకని వెర్రెక్కిపోతున్నావు. మాకు తెలుసు, నాకే కాదు వశిష్ఠుడికి తెలుసు, సభలో ఉన్న ఋషులకు తెలుసు అన్నాడు. అహం విద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజాయే చేమే తపసస్థితాః. నాకే కాదు వశిష్ఠుడికి ఋషులకి తెలుసు. ఎందుకు పైకి అనడో, రాముడు సాక్షాత్ విష్ణువు అన్నాడు అనుకోండి, రాముడు నేను అలా అనుకోవట్లేదు, నేను సాధారణమైన నరుణ్ణి అంటాడు. రామాయణంలో రాముడు ఎక్కడా భగవంతుడిగా ప్రవర్తించలా, కేవలము నరుడిగానే ప్రవర్తించాడు. అందుకే నిజానికి వాల్మీకి మహర్షి నారదుణ్ణి అడిగినప్పుడు కూడా 16 గుణములు కలిగినటువంటి నరుడెవరు అని అడిగాడు. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః
ఆత్మవాన్కో జితక్రోధో ద్యుతిమాన్కో నరసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అడిగాడు. కాబట్టి నరుడిగానే ప్రవర్తించాడు. నీ కొడుకు శ్రీ మహావిష్ణువు అన్నాడు అనుకోండి విశ్వామిత్రుడు, నేను అలా అనుకోవట్లేదు, నేను నరుణ్ణి అంటాడు. నరుడైతే తప్ప రావణ సంహారం చెయ్యకూడదు, అది వరం బ్రహ్మగారిచ్చింది. కాబట్టి నేను నరుణ్ణి అంటాడు. అందుకే విశ్వామిత్రుడు పైకి తేలడం. పైకి తేలకుండా ఆ జులపాల జుత్తువాడు నుదురి మీద వెంట్రుకలు పడితే అందంగా ఉంటాడే నీ పెద్ద కొడుకు, వాణ్ణి నాతో పంపించన్నాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్కడు ఒక్కొక్కలా అందంగా ఉంటాడు. విశ్వామిత్రుడికి రాముణ్ణి చూసినప్పుడు ఎటువంటి బాలరాముణ్ణి చూసి సంతోషిస్తాడంటే, ఆ వెంట్రుకలు నుదుటి మీద పడితే ఎంత అందంగా కనపడతాడో విశ్వామిత్రుడికి. చూడండి, ఒక్కొక్కళ్ళు పిల్లాడికి ఓ పంచె కట్టి ఎంత బాగున్నాడో పంచె కట్టుకుంటే అంటారు, ఓ కుర్తా వేసి ఎంత బాగున్నాడో కుర్తా వేస్తే అంటారు, ఏదో వాడికి ఓ నిక్కర్ వేసుకుంటే ఎంత బాగున్నాడు అంటారు, ఓ ప్యాంట్ వేస్తే ఎంత బాగున్నాడు అంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అందం కనపడుతుంది. విశ్వామిత్రుడికి కాకపక్ష్మధరం శూరం జ్యేష్ఠం, ఆ నుదుటి మీద వెంట్రుకలు పడుతున్నటువంటి రాముడంటే ఇష్టం. అందుకని అటువంటి రాముణ్ణి నాతో పంపించన్నాడు. అలా ఉంటాడు రాముడు అందంగా అన్నాడు. సరే, ముందు ఒప్పుకోలేదు. తర్వాత వశిష్ఠుడు చెప్పాడు, ఏమనుకుంటున్నావు విశ్వామిత్రుడంటే సామాన్యమైన వాడు కాదు. నిజంగా తన యజ్ఞాన్ని తాను రక్షించుకోలేక నీ కొడుకును అడుగుతున్నాడు అనుకుంటున్నావా? ఆయన దగ్గర ఉన్నంత ధనుర్విద్య ఈ లోకంలో ఎవడి దగ్గర లేదు. అన్ని అస్త్రములు తెలిసిన్నవాడు విశ్వామిత్రుడు ఒక్కటే. ఆయన ఏష విగ్రహవాం ధర్మ, ఏష వీర్యవతాంబర, ఏష బుద్ధ్యాధికోలేకి తపసశ్చ పరాయణం. సాక్షాత్ వశిష్ఠుడు విశ్వామిత్రుడు గురించి చెప్పినటువంటి మాట. అసలు ధర్మము రాశీభూతమైతే అదే విశ్వామిత్రుడు, తపస్సు రాశీభూతమైతే అదే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుణ్ణి మించిన బుద్ధిమంతుడు, విశ్వామిత్రుణ్ణి మించిన వీర్యవంతుడు. వీర్యవంతుడు అంటే తనని తాను కాపాడుకుంటూ ఎదురుగుండా నిలబడిన ఎన్ని వేల మందినైనా చంపగలిగిన ప్రజ్ఞ. అటువంటి ప్రజ్ఞ ఒక్క విశ్వామిత్రుని యందు తప్ప అన్యుల యందు లేదు. అటువంటి విశ్వామిత్రుడు నిజానికి నీ కొడుక్కి ఆ అస్త్రాలన్నీ ఇచ్చి బలపడేటట్టు చెయ్యడానికి తీసుకెడుతున్నాడు. అంతేకాని తనకి తాను రక్షించుకోలేక కాదు, తన యజ్ఞాన్ని తాను రక్షించుకోలేని వాడు కాదు. అమాయకుడా పంపనంటామే, పంపన్నాడు. వశిష్ఠుడు చెప్పాడని వశిష్ఠుడు చెప్పాడని దశరథ మహారాజు గారు అంతఃపురంలోకి వెళ్ళి పిల్లాన్ని తీసుకొచ్చాడు. రాముడి వెంట లక్ష్మణుడు వచ్చాడు. సపుత్రమూర్ధ్నిపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేన అంతరాత్మన అంటారు మహర్షి. కొడుకుకి ఒక వయసు వచ్చిన తరువాత కూతుర్ని కానీ ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టుకోకూడదు. అందుకని తల వంచి వాసన చూశాడు నుదురు మీద. అది ఆశీర్వచనం. ఆశీర్వచనం చేసి ఈయన ఏది చెప్తే అది చెయ్యమని విశ్వామిత్రుడికి అప్పచెప్పాడు. రాముడి వెంట లక్ష్మణుడు బయలుదేరాడు. కలిసి వెడుతున్నప్పుడు వర్ణించారు మహానుభావుడు వాల్మీకి మహర్షి. 3 తలల పాము నడిచి వెడితే ఎలా ఉంటుందో అలా ఉందిట రామలక్ష్మణులు వెడుతూ ఉంటే. ఎందుకని అంటే మధ్యలో తల, వెనక అక్షయబాణ తూణీరం, అందులోంచి బాణాల యొక్క మొనలు పైకి తేలి ఉన్నాయి. అది ఒక తలలా ఉందిట. పట్టుకున్న ధనస్సు పైభాగం ఒక తలలా ఉందిట. 3 తలల పాము వెడితే ఎలా ఉంటుందో అలా వెడుతున్నారట రాముడు వెనక లక్ష్మణుడు. విచిత్రం ఏమిటంటే రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టము అక్కడ ఆవిష్కృతమైంది. త్యాగరాజస్వామికి గుండెల నిండా గురుభక్తి. అందుకు కదూ రామకృష్ణానంద స్వామి రూపంలో వచ్చి నారదుడు ఆయనకి స్వరార్ణవం గ్రంథం ఇచ్చాడు. ఆయన గురుభక్తి అటువంటిది. రాముడికి ఉన్న గురుభక్తి అంత గొప్పది. రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట వెళ్ళిపోతున్నారు. గురువుగారు ఇలా ఎంత దూరం నడవాలి అని అడగాల? వాళ్ళు ఏం అడగట్లేదు. గురువుగారితో కలిసి వెళ్ళడం కన్నా అదృష్టం ఈ లోకంలో ఇంకొకటి లేదు. గురువుగారితో వెడుతున్నాను చాలు. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనక రాముడు నడుస్తున్నాడు, వెనక లక్ష్మణుడు నడుస్తున్నాడు. నడిచి వెళ్ళిపోయారు. చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత విశ్వామిత్రుడు ఆగి వెనక్కి తిరిగి చూశాడు. విశ్వామిత్రుడు ఆగి చూస్తే రాముడు ఆగాడు, రాముడు ఆగితే లక్ష్మణుడు ఆగాడు. అలకలల్లలాడగని ఆ సరయూ నదీ తీరంలో వెళ్ళిపోతుంటే ఆ గాలికి ముంగురులు కదిలి నుదుటి మీద పడుతుంటే
ఆ రాముణ్ణి కందుల నిండా చూశాడు విశ్వామిత్రుడు. చూసి వెంటనే అన్నాడు, ఎంత గురుభక్తిరా రామా, ఎక్కడికెడుతున్నాం గురువుగారు అని కూడా అడగకుండా నా వెంట ఇంత దూరం నడిచి వచ్చావా? ఇంతకాలం దశరథ మహారాజు గారి పెద్ద కొడుకువై భోగాలలో ఉన్నావా? గురువుగారితో వెళ్ళేటప్పుడటువంటి ప్రశ్నలు కూడా అడగకూడదని నడిచి వచ్చేసావా అని మనసులో సంతోషపడిపోయి, గురువు సంతోషిస్తే ఏమి ఇవ్వలేడు? రామకృష్ణానంద స్వామి సంతోషిస్తే త్యాగరాజస్వామి వారిని ఎంత గొప్ప వాగ్గేయకారుణ్ణి చేశారు, స్వరార్ణవం ఇవ్వలా? అందుకే గృహాణవత్స సలిలమ్మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలాం అతిబలాం స్తథా. ఓ రామ, ఆచమనం చెయ్యి అన్నారు. కూర్చుని ఆచమనం చేశాడు. బల అతిబల అని రెండు బ్రహ్మాండమైనటువంటి విద్యల్ని రాముడికి ఇచ్చేశాడు. అవి రెండు ఉపదేశం చేశాడు. ఇప్పుడు ఆ విద్యలు వశపడిన కారణం చేత నశ్రమో నజ్వరో రూపేణ వాతస్య విపర్యయ నచ సుప్తం ప్రమత్తం వా దర్శయిష్యంతి నైరుతాహ అంటారు మహర్షి. అటువంటి విద్య ఉపదేశం పొందినవాడు ఆ విద్యని వాడినప్పుడు వాడికి ఆకలి వేయడం కానీ, దాహం వేయడం కానీ, బడలిపోవడం కానీ, నిద్రపోతున్నప్పుడు ఇతరులు వచ్చి సంహరించడం కానీ సాధ్యం కాదు. అంత గొప్ప విద్యలు ఇచ్చాడు, ఎన్నో అస్త్రాలు ఇచ్చాడు. ఇచ్చి తాటకా సంహారం చేయించాడు. ఆ తాటకా సంహారం చేసినప్పుడు విశ్వామిత్రుడి వెంట వెడుతున్నప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడు రాముణ్ణి చూసి ఎందుకు పొంగిపోయాడు అంటే కాకపక్ష్మధరం అని మళ్ళీ అన్నారు మహర్షి. అలకలల్లలాడగని చూసి విశ్వామిత్రుడు పొంగిపోయాడు ఆ పిల్లాన్ని చూసి. మారీచుణ్ణి కొట్టాడు. కొట్టినప్పుడు రామాయణంలో ఒక పెద్ద మలుపు తిరిగింది. రామాయణం తాటకిని చంపేశాడు రాముడు. సుబాహువుని ఆగ్నేయాస్త్రం వేసి చంపేశాడు. మిగిలిన రాక్షసుల్ని వాయవ్యాస్త్రం పెట్టి చంపేశాడు. ఒక్క మారీచుణ్ణి మాత్రం రాముడు చంపలేదు. ఎందుకు చంపలేదు అంటే ఒకటే జవాబు దానికి. భగవంతుడు అన్నవాడు ఒకడు ఉంటుంటాడు, వాడు నడిపిస్తూ ఉంటాడు కథని. రాముడు నరుడిగా ఉన్నాడు. రామాయణం జరగాలి అంటే, సీతాపహరణం జరగాలి అంటే భవిష్యత్తులో ఆ మారీచుడే మాయామృగం కింద రావాలి. మారీచుడు చచ్చిపోకూడదు. అందుకే సుబాహువుని చంపాడు, రాక్షసుల్ని చంపాడు, తాటకని చంపాడు. మారీచుడిని ఎందుకో చంపలేదు రాముడు. చంపకుండా లక్ష్మణుడి వంక తిరిగాడు. తిరిగి ఒక మాట అన్నాడు, చూశావా వీడు మాయావి, పిరికివాడు, నిజంగా నేను బాణం పట్టుకుంటే పారిపోతాడు, ఇలాంటి వాడిని నేను చంపను. కానీ నేను ఇప్పుడు ఒక గొప్ప పని చేస్తున్నాను చూడు లక్ష్మణ అని మానవం పరమోదార అస్త్రం పరమభాస్వరం చిక్షేప పరమక్రుద్ధౌ మారీచోరసిరాక్ష రాఘవ. నేను సీతీషు అనబడేటటువంటి మానవాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను. అది వీడిని 100 యోజనముల దూరం తీసుకుపోతుంది. వీడి ఒళ్ళంతా చల్లబడిపోతుంది. ఆ అస్త్రంతో కొట్టడం వల్ల చల్లబడిపోయి వీడికి స్పృహ ఉండదు. వీడు ఎక్కడో పడిపోతాడు. వీడికి తెలివి వచ్చి చూసేటప్పటికీ వీడు ఊహకందనంత దూరంలో పడిపోతాడు. పిరికివాడు, చంపడం ఎందుకు, దూరంగా కొట్టేస్తున్నానన్నాడు అని అంత దూరం కొట్టాడు. రాముడు ఎందుకో కొట్టకుండా చంపకుండా మారీచుణ్ణి దూరంగా కొట్టి వదిలేశాడు. రాముడికి ఆ సమయంలో ఆ బుద్ధి ఎందుకు పుర్రెలోకి వచ్చిందో తెలుసున్నవాడు విశ్వామిత్రుడు ఒక్కడే. అందరినీ చంపిన రామా, మారీచుణ్ణి చంపకూడదన్న బుద్ధి నీకెందుకు పుట్టిందో నాకు తెలుసు. భగవంతుడు అలా ప్రచోదనం చేశాడు. వాడు చచ్చిపోతే రేపు సీతాపహరణానికి మాయామృగాన్ని సృష్టించేవాడు లేడు. అందుకని నీ బుద్ధిలో వాడిని చంపకూడదన్న ఆలోచన పుట్టింది. అందుకని మారీచుని మదమణచే వేళ చంపకుండా దూరంగా కొట్టి వదిలేశాడు. 100 యోజనముల అవతల పడిపోయాడు మారీచుడు. పడిపోయినవాడు విచిత్రం ఏమిటో తెలుసా? ఆనాటి నుండి వాడికి రాముడంటే హడల్. వాడిగా ఎప్పుడు రాముడిని చూడడానికి రాల. ఒకసారి తిన్నాడు దెబ్బ. రామాయణంలో సాధారణంగా రాముడి బాణానికి ఎదురు నిలబడి బ్రతికినవాడు కనపడ్డ మీకు రామాయణంలో. అలా బతికినవాడు ఎవడైనా ఉంటే మారీచుడు ఒకటే. ఒక మాట కాదు, 2 మాటలు. అది విచిత్రం. వాడు మళ్ళీ రాముణ్ణి చూడడానికి రాలేదు. కానీ రావణాసురుడు మారీచుడి దగ్గరికి వెళ్ళాడు ఒకసారి. వెళ్ళి
ఈ మాయామృగ రూపాన్ని పొందు సీతమ్మని ఆకర్షించు, నేను సీతమ్మని అపహరిస్తాను, లక్ష్మణుడు దూరంగా వెళ్ళిపోతాడన్నాడు. అంటే ఓ మాట చెప్పాడు మారీచుడు, నువ్వు ఎవరి జోలికెడుతున్నావో తెలుసా? రాముడి జోలికెడుతున్నావు. నేను ఎప్పుడు చూశానో తెలుసా రాముణ్ణి? ఏకవస్త్రధరో ధన్వీ సఖీ కనకమాలయ. చాలా చిన్న పిల్లాడు, బ్రహ్మచారి, ఇంకా కొత్తగా యుద్ధాలు చేస్తున్నాడు. అప్పుడే చంపాడు మా అమ్మ తాటకని. విశ్వామిత్ర యాగ సంరక్షణం కోసం వచ్చాడు. ఏకవస్త్రధరు, బ్రహ్మచారి కదా, ఒక్క బట్టే కట్టుకున్నాడు. సిఖి, పిలక ముడేసుకుని ఉన్నాడు. కనకమాలయ, మెళ్ళో వాళ్ళ నాన్నగారు ఇచ్చిన బంగారం పూసల మాలోటేసుకున్నాడు. చాలా చిన్న పిల్లాడు. అప్పుడు కొట్టాడు నన్ను. అప్పుడు కొడితే ఇప్పటి వరకు నేను మళ్ళీ రాముడి పేరు ఎత్తలేదు. అందుకని మారీచుని మదమనచేవేళ ఎంత గొప్పగా పడిందో చూడండి. బ్రహ్మచారిగా బాలరాముడు ఆ కొడుతున్నప్పుడు అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఇటు పొంగెను. నేను దిద్దిన రాముడు నేనిచ్చిన అస్త్రాలతో అలా కొట్టాడు అని మారీచుడు రావణాసురుడితో ఒక మాట చెప్పాడు. కళత్రాణిచి సౌమ్యాని మిత్రవర్గం స్తథైవచ యదీచ్ఛసి చిరంభోక్తం మా కృధా రామవిప్రియం. నీకంతమంది భార్యలున్నారు, కాంచనలంక ఉంది, పుష్పక విమానం ఉంది, హాయిగా భోగాలు అనుభవించు. రాముడి జోలికి వెళ్ళావో నువ్వు కాదు, నువ్వు, నీ భార్యలు, నీ పిల్లలు, నీ సైన్యం సమస్తం నశించిపోతాయి. రాముడి జోలికి మాత్రం వెళ్ళకు. నీ చెప్తున్న విను. రాముడి పరాక్రమం ఏమిటో నాకు తెలుసని చెప్పాడు. చెప్పడం కాదు, అక్కడే ఒక అద్భుతం చెప్పాడు. అందుకే రామాయణంలో రాముడి చేతిలో దెబ్బతిని అలా మారిన రాక్షసుడు రామాయణం మొత్తం మీద ఇంకొకడు లేడు. అది మారీచుడు ఒక్కడే. ఎంత పట్టుకున్నారో చూడండి త్యాగరాజస్వామి. అది త్యాగరాజస్వామి వారి కీర్తన అంటే అలా ఉంటుంది. మళ్ళీ రామాయణంలో బాలకాండ అయిపోయింది, అయోధ్యకాండ అయిపోయింది, అరణ్యకాండ వచ్చేసింది. రాముడు సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసం చేస్తూ పర్ణశాలలో కూర్చుని ఉన్నాడు. ఈ మారీచుడు చూశాడు. ఎప్పుడో చూశాను బ్రహ్మచారిగా, ఇప్పుడు ఈ పిల్లాడికి పెళ్ళైపోయింది, అరణ్యవాసానికి వచ్చాడు, నారచీరలు కట్టుకుని ఉన్నాడు. బహుశా ఇప్పుడు మనం ఏం చేయలేడేమో, వెళ్ళి సంహరిద్దామని పాతపగ దృష్టిలో పెట్టుకుని ఇంకో 2 రాక్షసుల్ని పిలిచాడు, ఎందుకైనా మంచిదని. ఆ 2 కూడా తీసుకుని రాముడు అక్కడ కూర్చుని ఉండగా విశేషమైన వేగంతో రాముడి మీదకి పరిగెడుతున్నారు. ఏదో పని చేసుకుంటున్న రాముడు యథాలాపంగా ఇలా చూశాడు వస్తున్న ముగ్గురిని. వెంటనే ధనస్సు చేత్తో పట్టుకుని 3 బాణాలు తీసి, ఆయన ఏం కంగారు పడలేదు, కంగారు పడకుండా 3 బాణములు తీసి విడిచిపెట్టాడు. మారీచుడికి తెలుసు రాముడి బాణం దెబ్బ ఎలా ఉంటుందో. అందుకని వెంటనే వెనక్కి తిరిగి విశేషమైన వేగంతో పారిపోయాడు. 2 బాణాలు మాత్రం ఏమయ్యాయంటే, 3 బాణాలు వేస్తే ఒకటి మారీచుడిని తరివింది, 2 2 రాక్షసుల గుండెల్లో గుచ్చుకుని 2 అక్కడే చచ్చిపోయారు. అప్పుడు పారిపోయి వచ్చేసాను రావణ. అప్పుడు పారిపోయి వచ్చేసిన వాడిని నువ్వు నమ్ము, ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను గుహ దాటి బయటికి వెళ్ళను. ఎందుకు వెళ్ళనో తెలుసా? ఒక్కటే కారణం. నేను ఎప్పుడైనా గుహలోంచి బయటికి వెళ్ళాననుకో, వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం పాశహస్తమివాంతకం గృహీత ధనుషం రామం పాశహస్తమివాంతకం. నాకు గుహ బయటికి వచ్చి ఇలా తలెత్తి చూశాననుకో, ప్రతి చెట్టు కొమ్మ మీద రాముడు ధనస్సు పట్టుకుని బాణం సంధిస్తూ కనపడతాడు. నాకు ఎక్కడ చూసినా రాముడే కనపడతాడు. అసలు నిజానికి ఈ జగత్తంతా రామమయంగా చూసినటువంటి భీతభక్తి పొందిన రాక్షసులలో మొట్టమొదటి వాడు మారీచుడే. భీతభక్తితో చూశాడు. అది సాత్విక భక్తి కాదు. అందుకే జగమంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని చూశానని చెప్పడానికే వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం. నాకు ఎక్కడ చూసినా రాముడే కనపడతాడు. రాముడు కనపడితే పోన్లే ఒక ఎత్తు. నాకు ఇంకో భయం ఏమిటో తెలుసా? బయటికి ఎందుకు వెళ్ళినా తెలుసా? ఎవరన్నా కనపడి ఒకవేళ నా దగ్గరికి వచ్చి రథం, రత్నం అలా ఏమైనా అందాం అనుకొని ముందు రా అన్నారనుకో, నేను పారిపోతా, తర్వాత మా అంటారేమో అని. రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాసనయింతిమే అన్నాడు. నా దగ్గరికి వచ్చి రా అంటే చాలు, నేను పారిపోతాను. ఆ తర్వాత మా అంటారేమో అని నాకు భయం.
ఆయన దగ్గరికి నేను వెళ్ళనా మోసం చేయడానికి అని రావణాసురుడితో అడిగాడు. అంటే ఒక్కసారి కొడితే అంత దూరంలో పడ్డాడు, మళ్ళీ 2 గంటల తర్వాత వచ్చాడు, మళ్ళీ ఇంకోసారి కొడితే అసలు బయటికి రావడం అనేసి గుహలోపడి ఉన్నాడు. అది ఏమైందో తెలుసా? ఆఖరికి ఆ భీతభక్తిలో ఎప్పుడూ రాముణ్ణే 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 చూసేసి 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 చచ్చిపోయే ముందు ఎదురుగుండా రాముడు కనపడి కొట్టాడు కదా బాణం పెట్టి మృగరూపంలో ఉంటే, ఆ రాముణ్ణి చూడ్డంలో రాముణ్ణే చూసి చూసి రాముణ్ణే తలచి తలచి రాముడి కంఠం మారీచుడికి వచ్చేసింది. భక్తితో ఉపాసన చెయ్యగా 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 భగవద్రూపం భక్తుడికి వచ్చి సారూప్య మోక్షం అంటారు. అలా అయిపోయినట్టే రామకంఠం మారీచుడికి వచ్చేసింది. అంటే 2 కాండలలో కనపడితే రాముడెవరో వాడికి అర్థమైంది, బాగా అర్థమై అసలు రామాయణం 24,000 శ్లోకాలలో రాముడెవరో చెప్పినవాడు మారీచుడు ఒక్కడే. దశరథుడు కాదు, సీతమ్మ కాదు, హనుమ కాదు, లక్ష్మణ భరత శత్రుఘ్నులు కారు, ఎవ్వరూ కాదు. రాముడెవరో చెప్పండి అంటే ఇప్పటికీ మనందరం ఎవరు చెప్పిన శ్లోకం చెప్తామంటే మారీచుడు చెప్పిన శ్లోకం చెప్తాం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ వాసవ. ఈ శ్లోకం చెప్పినవాడు మారీచుడు చెప్పాడు. రాముడంటే ధర్మము రాశీభూతమైతే అదే రాముడు అని చెప్పాడు. అంతగా రాముడి గురించి అర్థమైంది. అంటే మారీచుని మదమణచేవేళ అలా బాణప్రయోగం చేసేటప్పుట త్యాగరాజస్వామి ఇంకో మాట అన్నారు. చెలువు మీరగను అంత అందంగా యుద్ధం చేస్తారట. అదేంటి, ఎవడైనా ఏదో బొమ్మ గీస్తుంటే అందంగా గీశారండి అనొచ్చు. ఏదో ఆయన చక్క మెళ్ళలో హారాలు వేసుకుని ఓ ఉన్నతాసనం మీద కూర్చుని ఉంటే ఆయన చక్కగా కూర్చున్నాడండి మహారాజు అనొచ్చు. అంతేగాని యుద్ధం చేసేటప్పుడు కోపంగా ఉండి బాణాలు పట్టుకుని అవతల వాడిని కొడుతుంటే అందంగా ఉంటారా? కానీ రాముడి గొప్పతనం ఏమిటో తెలుసా? మిగిలిన యోధులలోనూ లేని గొప్పతనం ఒక్క రాముడిలోనే కనపడుతుంది. ఇప్పుడు ఈ పంఖా ఉందనుకోండి, ఇలా ఉంటే దాని రెక్కలు లెక్కెట్టచ్చు 3 అది విపరీత వేగంతో తిరుగుతోందనుకోండి, మీరు దాని రెక్కలు లెక్కెట్టగలరా? లెక్క పెట్టలేరు. రాముడు ఎదురుగుండా రాక్షసులందరూ నిలబడ్డారనుకోండి, రాముడు ఒక్కడే యువతల వైపు నిలబడి యుద్ధం చేస్తున్నాడు అనుకోండి, రాముడి చెయ్యి ఎప్పుడు తిరిగిందో మీకు కనపడదు. ఎప్పుడు చెయ్యి ఇలా తిప్పాడో, బాణం ఎప్పుడు తీశాడో, వింటినారికి ఎప్పుడు తొడిగాడో, ఎప్పుడు ఆకర్ణాంతం లాగాడో, ఎప్పుడు వదిలాడో కనపడదు. సరికదా బడలిపోడు, చిరునవ్వుతో యుద్ధం చేస్తాడు. అసలు అలా యుద్ధం చేసినటువంటి రాముడి యొక్క అందాన్ని చూసి మోజుబడి మనసు పారేసుకున్నది శూర్పణఖ. రామాయణంలో రాముడి యుద్ధం చూసి మోజు పడ్డారు చాలామంది. అందుకే అది చూసి ఆశ్చర్యపోయి ఎదురుగుండా ఉన్న వాళ్ళ యొక్క తలలు తెగిపోవడాన్ని బట్టి రాముడు వేస్తున్నాడు బాణాలని చెప్తారు తప్ప చెయ్యి బాణం అవేం కనపడవిహ. అందుకంటాడు గోపరాజు గారు, యుద్ధం వచ్చిందనుకోండి అసలు ఆ భుజాలు కదులుతుంటే అవి తాండవం చేసినట్టు ఉంటాయిట. బండన భీముడు అర్థజన బాంధవుడుజ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి 2వ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికాడండడండ నిడదంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు. 14,000 మంది కరదూషణాది రాక్షసుల్ని ఒక్క రాముడే పడగొట్టేశాడు. అంతటి యోధాన యోధుడు. అటువంటి వాడు మారీచుణ్ణి కొడుతున్నప్పుడు చెలువు మీరగను మారీచుని మదమణచే వేళ అలకలల్లలాడగని ఆ రాణ్ముని ఇటు పొంగెను. నేనిచ్చిన అస్త్రబలం ఇవాళ మారీచుణ్ణి కొట్టాడు, రేపు రావణుణ్ణి కొట్టాడు. లోకంలో రాక్షసులు లేకుండా తుడిచిపెట్టేయడానికి వచ్చాడు. ఆయన నారాయణుడు, చంపగలడు, కానీ సుదర్శనం పట్టుకోడు రాముడిగా. ఇప్పుడు రాముడికి కావలసినటువంటి సమస్తమైన అస్త్ర విద్య నేను ఇచ్చాను గురువుగా. నేను గురువుగా ఇస్తే రాముడు అలా చంపుతుంటే నాకెంత సంతోషం అని రాముడి ముఖం మీద అలకలల్లలాడగని నేనిచ్చిన విద్య అని గురువుగారు ఎంత పొంగిపోయాడో ఆ శిష్యుణ్ణి చూసుకొని.
రామకృష్ణానంద స్వామి ఎంత పొంగిపోయారో త్యాగరాజస్వామిని చూసుకుని, శొంఠి వెంకటరమణయ్య గారు ఎంత పొంగిపోయారో త్యాగరాజస్వామిని చూసుకుని, త్యాగరాజస్వామి ఎంత పొంగిపోయారో తన శిష్యుల్ని చూసుకుని గురు శిష్య సంబంధం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు త్యాగరాజస్వామి. కాబట్టి అలకలల్లలాడగని ఆ రాణ్ముని మనము ఎంత రాణ్ముని మనసు ఎంత పొంగెనో ఎప్పుడు అంటే చెలువు మీరగను మారీచుని మదమణచేవేళ ఒకటోసారి. అప్పుడు పక్కనే ఉన్నాడుగా విశ్వామిత్రుడు, యజ్ఞం చేస్తున్నాడు, చూశాడు. రెండవసారి ఎప్పుడు అంటే రెండో సందర్భం చెప్తున్నారు. ఒకటి రావణ సంహారానికి కావలసినటువంటి సమస్త్రమైన అస్త్ర విద్యలనన్నిటినీ విశ్వామిత్రుడు రాముడికిచ్చి అవి ఉపయోగించి మారీచుణ్ణి పడగొడుతుంటే చూసి వీడు రావణుణ్ణి కూడా పడగొట్టేస్తాడని ధైర్యానికి వచ్చేసిన సంతోషించినటువంటి విశ్వామిత్రుడు అలకలల్లాడగని పొంగిపోయినటువంటి స్థితి, గురువు యొక్క ఆనందం. రెండోది ఇప్పుడు అసలు రామాయణంలో అవతార ప్రయోజనం పూర్తవ్వాలంటే రాముడు శ్రీరాముడు అవ్వాలి, అంటే సీతారాముల యొక్క వివాహం జరగాలి. సీతారాముల వివాహం జరగడానికి ఒక పెద్ద ఇబ్బంది ఉంది. ఏమిటి ఆ ఇబ్బంది అంటే శివధనస్సును ఎత్తిన వాడికే పిల్లనిస్తానన్నాడు జనకుడు. ఇప్పుడు మీరు రాముడితో ఆ మాట చెప్పారనుకోండి, రాముడు అంటాడు, రాముడు ధర్మాత్ముడు, ఆయన అంటాడు నాకు ఎవరు భార్యగా ఉండాలో మా నాన్నగారు చెప్పాలి తప్ప ఊళ్ళో వాళ్ళకి ఎందుకండి, పైగా నేను ధనస్సెత్తడం ఏమిటి, ఆయన పిల్లనివ్వడం ఏమిటి, నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి, మా నాన్నగారు చెప్పాలి నాకు ఎవరు భార్యో, అందుకు నేను చేసుకోనంటాడు. గురువుగారంతటి వాడు అలా అనిపించుకుంటే ఏమైనా గౌరవం ఉంటుందా? ఉండదు. అందుకే విశ్వామిత్రుడు ఎంత తెలివితేటలుగా వ్యవహరించాడంటే సీతారామ కళ్యాణం చేసిన వాడు విశ్వామిత్రుడు అన్న కీర్తి తనకి రావాలి. అందుకే సిద్ధాశ్రమంలో యజ్ఞం పూర్తయిపోయాక నేను జనకుడి దగ్గరికి వెడుతున్నాను. అక్కడ శివధనస్సు అని ఒక ధనస్సు ఉంది, అద్భుతమైన ధనస్సు, అది పరమశివుడు పట్టుకున్న ధనస్సు. అక్కడ యజ్ఞం జరుగుతోంది, వెడుతున్నానన్నాడు. అంటే మరి క్షత్రియులు రాజులు వాళ్ళకి ధనస్సు చూడాలని ఉంటుందా ఉండదా? ఓ యజ్ఞం చేసిన వాడికి సురుక్కు స్రవం అంటే ఇష్టం, ఓ ప్రవచనం చేసేవాడికి రామాయణ వ్యాఖ్యాన గ్రంథాలు ఏమైనా దొరికాయి అనుకోండి ఒకసారి తిప్పి చూస్తాడు సంతోషం కొద్దీ, ఓ పురోహితుడికి పంచాంగం అంటే ఇష్టం, ఓ చదువుకునే పిల్లాడికి కలం అంటే ఇష్టం, ఓ శిల్పాలు చెక్కేవాడికి ఊలంటే ఇష్టం, మహారాజులకు ధనస్సులంటే ఇష్టం. కాబట్టి శివధనస్సు అక్కడ ఉందంటే చూడడానికి ఎడతాడా వెళ్ళడా? కాబట్టి రామలక్ష్మణులు ఇద్దరూ గురువుగారితో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అబ్బాయి ఈ ధనస్సు ఎత్తితే నీకు పిల్లనిస్తారా, సీతమ్మ చాలా గొప్పది అన్నాడు అనుకోండి విశ్వామిత్రుడు. గురువుగారిది మా నాన్నగారు చూడవలసిన విషయం కదా అన్నాడు అనుకోండి రాముడు, విశ్వామిత్రుడు పరువు ఏమైపోతుంది? అందుకే పైకి అనడు విశ్వామిత్రుడు, ఎంత గౌరవాన్ని నిలబెట్టుకున్నాడో. కానీ కళ్యాణం జరగాలి. అందుకే తెలివితేటలుగా ఏం చేశాడంటే మాట్లాడేసి ఏదో ఆ జనకుడితో మాట్లాడినట్టు మాట్లాడి ఏ తద్దర్శయ భద్రం తే కృతకామలు ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత అన్నాడు. వాళ్ళిద్దరూ రాజకుమారులు, దశరథుడి కొడుకులు. వాళ్ళకి ధనస్సులు చూడడం అంటే ఇష్టం. ఓ జనక మహారాజా నీ దగ్గర శివధనస్సు ఉంది కదా, ఓసారి చూపించు, చూసేసి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నాడు. అంటే ఆయన బలహీనత ఏమిటో తెలుసు విశ్వామిత్రుడికి. ఆ మాట అన్నారనుకోండి ఇంకా గద మొదలెడతాడు జనక మహారాజు. ఒక్కొక్కడికి ఒక్కొక్క బలహీనత, ఏ సందర్భంలో ఏది మాట్లాడాలో కాదు. ఇక ఎప్పుడు కనపడినా అక్కర్లేని విషయాలన్నీ ఎప్పుడో 1973 86 మొదలెడితే కదిపారనుకోండి శివధనస్సు విషయం, వెంటనే మొదలెడతాడు జనక మహారాజు గారు. అందును మొదలెట్టాడు. అథమే కృషత క్షేత్రం లాంగలాదుద్దితామయా క్షేత్రం శోధయతా లబ్ధానాం నాసీతి ఇది విశ్రుత అని మొదలెట్టాడు. నేను ఒకసారి యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను. దున్నుతుంటే పద్మావతీదేవి దొరికినట్టు ఏదో మందసంలో దొరకలేదు, భూమిలోంచి పైకి లేచింది ఉద్దిత. కుండలినీ శక్తి జగన్మాత లలితాపరాభట్టారికా స్వరూపం అని అర్థం దానికి. ఉద్దిత అంటే అటువంటి జగన్మాత భూమిలోంచి పైకి లేచి తనకి తానే పేరు పెట్టుకుంది, నేను పెట్టలేదు. సీతానాం వేతి విశ్రుత, తన పేరు సీత అని తానే పెట్టుకుంది. కానీ నేను ఈమె నాకేమవుతుంది అని చేతులతో ఇలా పట్టుకున్నాను. ఆమెతో అనుబంధం ఏమిటో తెలిస్తే కదా ధర్మం. కూతురైతే ఓ ధర్మం, కోడలైతే ఓ ధర్మం, మనవరాలైతే ఓ ధర్మం, చెల్లెలైతే ఓ ధర్మం, భార్య అయితే ఓ ధర్మం. ఆమె తనకేమిటి అని పట్టుకున్నాడు.
పట్టుకుంటే అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది. అంతరిక్షే చ వాగుక్త ప్రతిమా మానుషీకిల ధర్మేణ తనయాతవా. ఈమె కావాలని నీకు కూతురుగా వచ్చింది కాబట్టి తండ్రిగా ప్రవర్తించు అని. ఇప్పుడు తండ్రిగా ప్రవర్తించాలంటే ఆమెకి పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే ఆమె అందరిలా పుట్టింది కాదు, అయోనిజ, ఒక స్త్రీ నుండి ప్రభవించినది కాదు, ఆమె భూమి నుంచి వచ్చింది. కాబట్టి ఈమె నరులకి వివాహం చేయడం కుదరదు. ఈమెకి తగిన వరుడు పరబ్రహ్మం. ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలుసు. అందుకని ఆ పరబ్రహ్మం యొక్క ధనస్సు నా దగ్గర ఉంది, శివధనస్సు ఎవడెక్కు పెడితే వాడికి ఇస్తానన్నాడు. చాలామంది వచ్చారు, ఎక్కుపెట్టిన వాళ్ళు లేరు. ఎక్కువ పెట్టలేకపోయిన వాళ్ళందరూ కలిపి బయట ఓ సంఘం పెట్టుకున్నారు. జనకుడు మనకి పిల్లని ఇవ్వడు, మనం ధనస్సు ఎత్తలేకపోతున్నాం, అవమానం అయిపోతున్నాం, ముందు జనకుడిని చంపేద్దాం, తర్వాత సీతమ్మని ఎవరు పెళ్లి చేసుకోవాలన్నది ఆలోచిద్దాం. ఇవి కనపడుతుంటాయి కదూ. ముందు అవతలవాడు పోతే చాలు, తర్వాత మనలో ఎవరేదవ్వాలన్న తర్వాత చూసుకుందాం. కాబట్టి జనక మహారాజు గారు ముందు చనిపోతే చాలు, ఆ తర్వాత మనలో ఎవరు సీతమ్మని చేసుకోవాలో తర్వాత చూసుకుందాం అని నిర్ణయానికి వచ్చి జనకుడి మీద యుద్ధానికి వచ్చారు. పాప ఆయనకి జీవోపకరణములు తరిగిపోయాయి, కోటలో తినడానికి తాగడానికి ఇక పదార్థాలు లేవు. ఆయన దేవతల్ని ఉపాసన చేశాడు, వాళ్ళు దేవతా సైన్యాన్ని ఇచ్చారు. ఆయన బయట వాళ్ళందరినీ ఓడించాడు. అప్పటి నుంచి శివధనస్సు ఎత్తినవాడు లేడు, సీతమ్మకి వివాహం అవ్వలేదు. ఆ శివధనస్సు ఇది. ఈ శివధనస్సు విశ్వామిత్ర మహర్షి నువ్వు ఈ పిల్లలకి చూపించమంటున్నావు, చూపిస్తాను. చూపించిన తరువాత యద్యస్య ధనుషో రామ కుర్యాదారోపణం మునేహే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం. అది జనక మహారాజు గారి యొక్క గొప్పతనం. తీరా చూపించిన తర్వాత రాముడు వచ్చి నేను ఎత్తుతానన్నాడు అనుకో, ఎత్తాడనుకో, తప్పకుండా నేను ఈ పిల్లనిచ్చి పెళ్లి చేస్తా. ఎవరా పిల్ల? సుతాం అయోనిజాం సీతాం. అయోనిజ భూమిలోంచి వచ్చింది, నా కూతురు. నేను ఆమెని కన్యాదానం చేస్తాను. అదేమి నాన్నగారు అందో, నా కూతురికి నేనంటే అంత ప్రేమ, నీ చెప్పిన మాట వింటుంది, నేను కన్యాదానం చేస్తాను. సరేనా? అక్కడ వరకు బాగానే ఉంది రామాయణం. అక్కడే ఓ అనకూడని మాట అన్నాడు జనకుడు. క్వగతిర్మానుషానాంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనేపివా అన్నాడు. మహామహులు శివధనస్సు ఎత్తలేకపోయారు. నరుడు మనుష్యుడు ఈ రాముడు ఎత్తుతాడా? ఏదో చూపించవన్నావు కాబట్టి చూపిస్తున్నాడు అన్నాడు. 5,000 మంది యోధులు 8 చక్రాలు ఉన్నటువంటి మంజూష పెట్టెని లాక్కొచ్చారు సభలోకి. ఆ పెట్టె విప్పితే అందులో ఉంది శివధనస్సు. ఇప్పుడు విశ్వామిత్రాస్తు ధర్మాత్మా శ్రుత్వా జనకభాషితం వత్సరామధనుపశ్యా ఇతి రాఘవమబ్రవీత్. అది పట్టుకున్నారు త్యాగరాజస్వామి. దశరథుడు చెప్పిన మాటలన్నీ విన్నాడు. విశ్వామిత్రస్తు ధర్మాత్మ, ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు. చూడవాయ్, ఎవరు ఎక్కువ పెట్టలేకపోయారట, నువ్వు ఎక్కువ పెట్టి పెళ్ళైపోతుంది నీకు సీతమ్మతో అన్నాడు అనుకోండి. గురువుగారు అదేం మాట, మా నాన్నగారు కదా చెప్పాలి అన్నాడు అనుకోండి, పరువు ఏమవుతుంది విశ్వామిత్రుడిది. అందుకే విశ్వామిత్రుడు మహాగంభీర స్వభావం, బయటపడడం. కానీ సీతారామ కళ్యాణం జరగాలి. అందుకే విశ్వామిత్రస్తు ధర్మాత్మ శ్రుత్వా జనకభాషితం. జనకుడు చెప్పిన మాట విన్నాడు, ఇలా తిరిగాడు, అలా నిలబడి ఉన్నాడు రాముడు. గురువుగారు చెప్తే తప్ప ఏ పని చేయడు. వత్సరామ ధనుపశ్య ఇది రాఘవమబ్రవీత్. కనుబొమలు ఇలా పైకెత్తి సంజ్ఞ చేశాడు. రామ చూడు అన్నాడు. అంతే. శివధనస్సు ఎత్తి వింటినారి తొడుగు, పిల్లని పెళ్లి చేసుకో, ఇవన్నీ ఏం చెప్పలేదు విశ్వామిత్రుడు. కనుసైగా చేశాడు. వత్సరామ ధనుపశ్య. వత్సరామ ఎంత ప్రేమతో పిలుస్తాడో. రామ చూడు ధనస్సు అన్నాడు. కనుసైగా చేశాడు. అంటే అదేదో చాటుమాటు అని కాదు, ఆ శ్లోకంలోనే ఆ భావం కనపడుతూ ఉంటుంది కదూ మీకు. నేను అందుకే రామాయణం కనపడుతుందన్నాను. వత్సరామధనుపశ్య అన్నప్పుడు కనుబొమ్మలు మీరైనా ఎత్తుతారా? కనుసైగా చేశాడు. రాముడు గబగబా ధనస్సు దగ్గరికి వెళ్ళాడు, చూశాడు. చాలా బాగుంది గురువుగారు అని వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి. ఏమైనా బాగుంటుందా? రాజ్యాన్ని ఏలే రాజు కొడుకు ధనస్సును చూసి చాలా బాగుందండి అని వెనక్కి వెళ్ళిపోతాడా? ఏం చేయాలి? గురువుగారు ఒక్కసారి ముట్టుకోవాలందో, ఒకసారి ఎక్కువ పెట్టాలనుంది గురువుగారు, అంతే కదా క్షాత్రం. అందుకని ఆయన అన్నాడు, ఇదం ధనుర్వరం బ్రహ్మం సంస్పృశామి ఇహపాణిన యత్నమామి భవిష్యామి వేపనే తోలనేపివా అన్నాడు. గురువుగారు ఏమి ధనస్సు గురువుగారు ఇది,
అద్భుతం, నేను ఎప్పుడు చూడలేదు, చాలా గొప్పగా ఉంది. గురువుగారు మీరు అనుమతిస్తే ముట్టుకుంటా, అవకాశం ఉంటే ఎత్తుతా, ముట్టుకోవచ్చా అన్నాడు. ఎందుకని? పిల్ల కోసం కాదు, తన మర్యాద కోసం, మహారాజ కుమారుడిగా అది మర్యాద. అప్పుడు బాఢమిచ్చేవ తమ్రాజా మునిశ్చ సంభాషత. జనక మహారాజు గారి గొడవ ఏమిటంటే, అలాగే అంటే ఎత్తలేక ఊరుకుంటాడు, పెట్టి లోపలికి తీసుకుపోతారు, వెళ్ళిపోతాడని ఆయన కంగారు అయింది. ఇలా ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారని. అడగపోయినా జనక మహారాజు గారు బాఢం అలాగే అన్నాడు. విశ్వామిత్రుడికి తెలుసు ఎత్తుతాడని, అందుకని బాఢం అన్నాడు. బాఢం అంటే ఏమిటంటే అలాగే అని. బాఢం ఇలా కనుసైగా బాఢం అన్నాడు, ఎత్తు అని అనుజ్ఞనిచ్చాడు. ఆ కనుసైగా తెలిసి గురువుగారు ముట్టుకో, నీ సంకల్పము సిద్ధిస్తుంది అని మనసులో అన్నారు అంటే గురువుగారి మాట జరగకుండా ఉండదు, ఎత్తి తీరుతాను. ఇంతమంది ఎత్తలేని శివధనస్సు రాముడిత్తాడన్న కీర్తి మూటగట్టుకుంటాను. గురువుగారు అన్నారు కాబట్టి జరుగుతుంది. ఇది రామహృదయం. రాముడు ఎత్తాలి, సీతారామ కళ్యాణం జరగాలి, ఆ కీర్తి నాకు రావాలి. విశ్వామిత్ర హృదయం. ఇద్దరు పైకి మాత్రం చెప్పుకోడు, ఎవరి గౌరవం వాళ్ళు కాపాడుకుంటారు. అందుకని కనుసైగా తెలిసి. ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు ఎత్తబోయి బోర్లా పడిపోతాడా, అయిపోతుంది కథ అనుకుంటున్నాడు. ఆరోపయిత్వా ధర్మాత్మా పూరయామాస తద్దనుహు తత్వభంజధనుర్మధ్యే నరశ్రేష్ఠో మహాయశాహ. ఆ ధనస్సుని అవలీలగా పైకి ఎత్తేయడం అయిపోయింది, వింటినారి విప్పేయడం అయిపోయింది, పైకి తొడగడం అయిపోయింది, ఆకర్ణాంతం లాగడం, పెళపెళధ్వనులతో శివధనస్సు విరిగిపోవడం అయిపోయింది. రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప సభలో ఉన్న అందరూ ఆ శబ్దానికి మూర్ఛపోయారు. ఇప్పుడు జనకుడు ఏం చేశాడంటే గబగబా బంగారు కలశతో నీళ్లు పట్టుకుని రాముడి దగ్గరికి వచ్చాడు. నేను నీకు కన్యాదానం చేస్తున్నాను, చెయ్యి చాపు నీళ్లు పోసేస్తానన్నాడు. రాముడు అన్నాడు, దీయమానాం నతు తదా ప్రజగ్రాహ రాఘవ అవిజ్ఞాయ పితుశ్చంథ అయోధ్యాధిపతే ప్రభో. బాలకాండలో లేదు, అయోధ్యకాండలో ఉంది, అనసూయమ్మకి సీతమ్మ చెప్పిన చోట. పిల్లనివ్వడానికి నువ్వెవరు, పుచ్చుకోవడానికి నేనెవరు? ఆమె నాకు భార్యగా తగినదో కాదో నిర్ణయించవలసింది దశరథుడు. దశరథుడు వచ్చి, రామా ఈమె నీకు తగిన ఇల్లాలు, ఈమెను నువ్వు స్వీకరించు అంటే అప్పుడు తాళి కడతాను, అప్పుడు పాణిగ్రహణం చేస్తాను. అంతేగాని శివధనస్సు ఎక్కువ పెట్టానంటే నేను రాజకుమారుణ్ణి ఎక్కువ పెట్టాను, అంతేగాని పిల్లని పుచ్చుకోవడం భార్యగా తప్పు, నేను కాదు నిర్ణయించుకోవలసింది. ఒక వ్యక్తికి భార్యగా ఎవరుండాలో నిర్ణయించవలసినది తండ్రియే. దీయమానాం నతు తదా ప్రతిజగ్రాహ రాఘవా అవిజ్ఞాయ పితుశ్చంథ అయోధ్యాధిపతే ప్రభో. అయోధ్యాధిపతి అయిన మా తండ్రి దశరథ మహారాజు నిర్ణయిస్తే తప్ప నేను చేసుకోను. సీతారామ కళ్యాణంలో పెద్ద మలుపు ఏమిటంటే ఆ దశరథ మహారాజు గారు కూడా నిర్ణయం ఏం చేయలేదు. నిజానికి ఆయన కూడా జనక మహారాజు గారి యొక్క ప్రతిహారులు ఎడితే వశిష్ఠో వామదేవశ్చాజాబాలి యథకాశ్యప కాత్యాయన సుయజ్ఞశ్చా గౌతమో విజయస్తథా. ఋషులందరూ సభలో ఉన్నారు. వాళ్ళని అడిగాడు జనక మహారాజు, యదిజో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః, మీకు జనక మహారాజు గారి యొక్క నడవడి ఎటువంటిదో తెలుసా, మనం వియ్యం అందచ్చా అని అడిగాడు. మా భూత్కాలస్య పర్యయ, పెళ్లి విషయంలో ఆలస్యం చేయకూడదు రేపు మాపు అని మీకు తెలుసా చెప్పండి అన్నాడు. అయ్యో జనకుడు చాలా మంచివాడన్నాడు ఋషులు. అయితే మీరు ముందు బయలుదేరండి, వెనక నేను వస్తున్నాను, ఒకవేళ పెళ్లి చేయవలసి వస్తే కావలసిన సంబారాలన్నీ పట్టుకుపదండి అన్నాడు. అందరూ కలిసి మిథిలా నగరానికి చేరుకున్నారు. జనక మహారాజు గారు సీతమ్మని పెళ్లి చూపులు చూడటం చూసి నేను మీ అమ్మాయిని కోడలుగా చేసుకుంటానన్నమో చేయలేరు దశరథ మహారాజు గారు. చిత్రం ఏమిటంటే అటుపక్క జనకుడు కూర్చున్నాడు. జనకుడు కోరి కోరి తన తమ్ముడు కుశధ్వజుణ్ణి పిలిపించుకున్నాడు. యువతల పక్కన దశరథ మహారాజు గారు కూర్చున్నాడు. ఆయనకి బ్రహ్మగారు వశిష్ఠుడు కూర్చున్నాడు. నా కూతుర్ని సీతమ్మని, రెండవ కుమార్తె ఆ ఊర్మిళని నీ కుమారులైన రామలక్ష్మణులకి ధర్మపత్నులుగా ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు జనకుడు. అంటే దశరథ మహారాజు గారు ఒక గొప్ప మాట అన్నాడు. దాతృ ప్రతిగృహీతృభ్యాం. అయినా అదేమిటా నువ్వు అలా అంటావు? లోకంలో పుచ్చుకునేవాడు ఇచ్చేవాడి దగ్గర వినయంతో ఉండాలి. నా కొడుక్కి భార్యని, నాకు కోడల్ని ఇస్తున్నవాడివి నువ్వు,
నువ్వు ఇవ్వకపోతే మా వంశం ఎలా నిలబడుతుంది? ఇస్తున్నవాడివి నువ్వు, కోడల్ని నేను, ధర్మపత్నిని వాడు పుచ్చుకుంటున్నాం. మేము నీ దగ్గర తలదించుకుని వినయంతో ఉండాలి. నువ్వు వినయంతో మాట్లాడతావేమిటి? ఆడపిల్లని కన్న తండ్రి తలెత్తుకుని గౌరవంగా ధైర్యంగా మాట్లాడాలి అని. నువ్వు ఇస్తానండం నేను పుచ్చుకోవడం కాదు, అసలు మా వంశం ఎంత గొప్పదో నీకు తెలియాలి, నీ వంశం మాకు తెలియాలి. ఉభయ వంశములు ఇద్దరికి నచ్చితే అప్పుడు పెళ్ళి. కాబట్టి అసలు మా వంశం విను అన్నాడు. అది భారతీయ ధర్మం. ఎంత మర్యాదతో నడిచిందో చూడండి సీతారామ కళ్యాణం. అంటే అప్పుడు వశిష్ఠ మహర్షి లేచి చెప్పాడు, మొట్టమొదట అవ్యక్తం, ఈ సృష్టి లేదు, ఈ అవ్యక్తము నుండి మొట్టమొదట వచ్చిన వాళ్ళు బ్రహ్మ, బ్రహ్మకు మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి సూర్యుడు, సూర్యునికి మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకువుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణుడికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువుకి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడికే యువనాశ్వుడు అని పేరు. దుందుమారుడు లేక యువనాశ్వుడు, ఆయనకి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి, ప్రసేనజిత్తని ఇద్దరు కొడుకులు. ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరుడికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశుశ్రుకుడు, ప్రశుశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగునికి అజుడు, అజుడికి దశరథుడు, దశరథుడికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఇది ఇక్ష్వాకు వంశం. ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ వంశం అంతా నువ్వు విన్నావు కదా, నీ పిల్లనివ్వడానికి అభ్యంతరమా? నాకే అభ్యంతరం లేదు, కానీ మీరు ఎంత మర్యాదగా మీ వంశం గురించి చెప్పారో అంత మర్యాదగా నేను కూడా నా వంశం గురించి చెప్పాలి అని జనకుడు తన వంశాన్ని చెప్పాడు. మాకు మొట్టమొదటి వాడు నిమి, నిమికి మిధి, మిధికి ఉదావసువు, ఉదావసువుకి నందివర్ధనుడు, నందివర్ధనుడికి సుకేతు, సుకేతునికి దేవరాతుడు, దేవరాతునికి బృహద్రథుడు, బృహద్రథునికి మహావీరుడు, మహావీరునికి సుధృతి, సుధృతికి దుష్టకేతువు, దుష్టకేతువుకి హర్యేశ్వరుడు, హర్యేశ్వరునికి మరుడు, మరునికి ప్రతీంధకుడు, ప్రతీంధకునికి కీర్తిరథుడు, కీర్తిరథునికి మహీధ్రకుడు, మహీధ్రకునికి విభుదుడు, విభుదునికి దేవమీఢుడు, దేవమీఢునికి కీర్తిరాతుడు, కీర్తిరాతునికి మహారోముడు, మహారోమునికి స్వర్ణరోముడు, స్వర్ణరోమునికి హ్రస్వరోముడు, హ్రస్వరోముడికి ఇద్దరు కొడుకులు. పెద్దవాణ్ణి జనకుణ్ణి నేను, మా తమ్ముడు కుశధ్వజుడు, మేమిద్దరం అన్నదమ్ములం. ఇగో నాకు ఇద్దరు కూతుళ్ళు, సీత ఊర్మిళ, ఆయనకి ఇద్దరు కూతుళ్ళు, మాండవి శృతకీర్తి. అంటే విశ్వామిత్రుడు లేచి అడిగాడు, నీ కూతుళ్ళని ఇస్తానంటున్నావు కదా, నీ తమ్ముడు కూతుళ్ళు కూడా నీ కూతుళ్ళ లాంటి వాళ్లే. అక్కడ భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః వరయామస్సుతే రాజన్ త్వయోరద్ధే మహాత్మనోహో. ఇంకో ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, మగపిల్లలు, నీ తమ్ముడు కూతుళ్ళను కూడా వాళ్ళకి నువ్వు పెదనాన్నగా నీది అధికారం అన్నాడు. తప్పకుండా ఇస్తాను, తిర్దదామిన సంశయ, 3 మాటలు అంటున్నారు, ఇస్తాను ఇస్తాను ఇస్తాను, ఇక తిరుగులేదు అని. అప్పుడు సీతమ్మని రామచంద్రమూర్తికి, ఊర్మిళని లక్ష్మణస్వామికి, మాండవిని భరతుడికి, శృతకీర్తుడిని శత్రుఘ్నుడికి ఇచ్చి చేయడానికి వివాహం నిశ్చయం జరిగింది. ఇంత జరిగి అసలు 4 కొడుకులకి పెళ్లిళ్ళై దశరథుడు సంతోషించి సీతారామ కళ్యాణం జరిగి రామాయణం ముందుకెళ్ళి రావణ సంహారం జరగడానికి కావలసిన ప్రాతిపదిక అంతా ఎక్కడ జరిగింది అంటే మౌనంగా విశ్వామిత్రుడు అండంలో జరిగింది. ఆయన ఆ రోజున వత్సరామ ధనుపస్య అని ఇలా అనకపోతే లేదు. రామాయణం సీతారామ కళ్యాణం ఏమో ఎలా ఎప్పటికి జరుగునో దాన్ని చేసిన వాడు విశ్వామిత్రుడు. అప్పుడు శివధనస్సుని ఎత్తుతుంటే బాలరాముడు, ఇప్పుడిక సీతారామ కళ్యాణం అవుతుంది సుమా, లోకానికి క్షేమం చేకూరుతుంది, రావణ సంహారం అవుతుంది, రాముడు వచ్చిన అవతార ప్రయోజనం పూర్తవుతుంది, సీతమ్మ అయోనిజగాయకుడు పుట్టినందుకు ధన్యత చేకూరింది, సీతారాములు ఒకటవుతున్నారు అని సంతోషించి త్రికాలవేది భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసున్నటువంటి విశ్వామిత్రుడు శివధనస్సును ఎత్తుతున్నటువంటి బాలరాముని యొక్క నుదురి మీద పడిన అలకలు చూసి పొంగిపోయిన సంతోషం ఉన్నదే, ఆ సంతోషానికి
త్యాగరాజస్వామి వారు సంతోషించి కీర్తన తీసుకురావడం అంటే ఆయనకి రామాయణం మీద ఎంత పట్టు ఉంటే అటువంటి కీర్తన వచ్చింది. ఆయన ఎంత ఉపాసన చేస్తారు ఒక కీర్తన చేయడం అంటే. అందుకే త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తన పాడుకోవడము అంటే నాకు తెలిసినంత వరకు రామాయణం అంతా జ్ఞాపకం వచ్చి ఆ కీర్తన అందులో ఉన్నటువంటి చరణాన్ని అని 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 కళ్ళంబట నీళ్ళొచ్చి ఆనంద భాష్పాలు కారుతూ రామాయణం అంతా ఇక్కడ దర్శనం అయిపోయి ఆనందంలో ఇంకా పాడలేక వదిలిపెట్టేసేటటువంటి స్థితి కలిగితే త్యాగరాజస్వామి వారి కీర్తన పాడినట్టు. ఎందుకని ఒక్కొక్క చరణంలో ఎన్నెన్ని విశేషాలైన పొందుపరిచారు. నిజంగా మా జానకి చట్టాపట్టగాను ఓ కీర్తన చేస్తారు. మీరు ఏ కీర్తన చూడండి ఆయనకి రామాయణం మీద, భాగవతం మీద, పురంధరదాస్ గారి కీర్తనల్లో ఉన్న వాంగ్మయం మీద, వీటి మీద ఆయనకున్నటువంటి పట్టు ప్రకాశిస్తూ ఉంటుంది. మహానుభావుడు అంత అద్భుతమైన కీర్తనలను ఇచ్చారు. అది విచిత్రం ఏమిటంటే తెలుగులో కీర్తనలను ఇచ్చారు. తెలుగులో ఆయన కీర్తనలను ఇస్తే ఇవాల్టి రోజున నిజానికి త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవము అనేటప్పటికీ అందరూ ఏ ప్రదేశం వంక తిరుగుతారు? తిరువయ్యూరులో జరుగుతూ ఉంటాయి అంటారు. కానీ నేను చాలా చాలా ఆశ్చర్యపడింది వెంకటేశ్వర్లు గారు మా ఇంటికి వచ్చి చెప్పినప్పుడు విని నేను ఎంతో సంతోషించింది. ఎక్కడంటే 100 సంవత్సరముల నుండి భీమవరంలో ఇలా జరుగుతున్నాయి ఆరాధనోత్సవాలని విని. నాకు తెలిసి ఈ ఖ్యాతి బహుశः ఒక్క భీమవరం పట్టణానికే చెందింది ఆంధ్రదేశంలో. ఇది ఇక్కడతో పోతుందని మీరు అనుకోకండి. ఎందుకనంటే నేను పక్షి లాంటి వాడిని, అనేక ఊళ్ళు తిరుగుతూ ఉంటాను ప్రవచనానికి. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ఆనందం నాలో పట్టక గర్వంగా చెప్పుకుంటాను మా భీమవరంలో ఉందని. మా భీమవరం అనడానికి నువ్వు భీమవరంలో ఉన్నావా అంటారేమో. నేను మానసికంగా భీమవరంలో మీ అందరితో కలిసి ఉంటున్నవాడ కిందే లెక్క. అందుకని మా భీమవరంలో ఉంది 100 సంవత్సరాల త్యాగరాజ గానసభ ఉన్నది అని చెప్తాను. అంత గొప్ప సభ, అంతటి మహానుభావుడు. అసలు శరీరంతో వచ్చినందుకు చిట్ట చివరి ప్రయోజనం పరబ్రహ్మమునందు ఐక్యమైపోవడమే. అది కొన్ని వేల మంది చూస్తుండగా, శిష్యులందరూ చూస్తుండగా, రామనామ సంకీర్తనం జరుగుతుండగా కపాలభేదనం చేసి ప్రాణములను ఆ బ్రహ్మస్థానం వరకు తీసుకెళ్ళి భేదించి రామచంద్రమూర్తి యందు ఐక్యం చేసినటువంటి మహానుభావుడు త్యాగరాజస్వామి. కర్ణాటకకి చెందిన నాగరత్నమ్మ గారని ఆ తల్లి విశేష శ్రమ చేసి తిరువయ్యూరులో త్యాగరాజస్వామి వారి యొక్క సమాధి ప్రదేశాన్నంతటినీ కూడా అంత అద్భుతమైనటువంటి రీతిలో తీర్చిదిద్దారు ఆవిడ. అంత గొప్ప జీవితం. అథవా నేను మీతో మనవి చేసేది ఒకటే, మీరు ఇంత కష్టపడి ఆరాధనోత్సవాలు చేస్తున్నారు, చాలా చాలా సంతోషం. ఇదేం సామాన్యమైన విషయం కాదు. ఇప్పటికే దాని గురించి నేను అనేక పర్యాయాలు నా ప్రవచనంలో ప్రస్తావన చేశాను. నేను మీ అందరితో చేసే విజ్ఞాపన ఒక్కటే, మళ్ళీ త్యాగరాజస్వామి వంటి విద్వాంసులు ఏర్పడాలి, అటువంటి వాగ్గేయకారులు రావాలి అంటే త్యాగరాజస్వామి వారి జీవితంలో ఉన్నటువంటి ఘట్టాల గురించి మీ పిల్లలకి చెప్తూ ఉండండి. త్యాగరాజస్వామి వారి యొక్క జీవిత చరిత్ర చదవండి. వారు ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ కీర్తనలు చేశారు అన్న దాని మీద సాధికారకత ఉన్నది. ఒకప్పుడు నేను కాకినాడ పట్టణంలో పెద్దాడ సూర్యకుమారి గారని సంగీత విద్వాంసురాలతో కలిసి త్యాగరాజస్వామి వారు చేసిన అనేక కీర్తనలు ఏ ఏ సందర్భాల్లో చేశారో వాటి మీద వ్యాఖ్యానాలు కూడా చేశాను భగవంతుడి అనుగ్రహం చేత. అందున ఆ పంచరత్న కీర్తనలు చాలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఏమి కీర్తనలవి, అజరామరం. త్యాగరాజస్వామి వారి జీవితంలో గురుభక్తి ఉంది. త్యాగరాజస్వామి వారి జీవితంలో దేశభక్తి ఉంది. త్యాగరాజస్వామి వారి జీవితంలో పెద్దల పట్ల వినయ విధేయతలతో కూడుకున్నటువంటి విధానం ఉన్నది. త్యాగరాజస్వామిలో గొప్ప తృప్తి ఉన్నది. మహారాజులే వచ్చి కానుకలిచ్చిన నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అని ఈ ద్రవ్యం చేత ఈ భిక్షాద్రవ్యం అంతా కూడా కళంకితమైపోయిందని వీధిలో పారబోసి వెళ్ళిపోయారు. అంత తృప్తితో జీవించినటువంటి వ్యక్తి. ఇవాల్టి సమాజంలో
ఊరికే పరుగులు తీసేటటువంటి జీవనంలో తృప్తితో బతకడం అన్నది ఎంత గొప్ప విషయం. అటువంటి జీవితానికి త్యాగరాజస్వామి ఎంత గొప్పగా చివరి హద్దయి నిలబడి ఉన్నారు అన్నది మీ పిల్లలకి త్యాగరాజస్వామి వారి యొక్క జీవిత వృత్తాంతాన్ని కథలు కథలుగా చెప్పి వాళ్ళకి ఆదర్శం చెయ్యండి. అలాగే త్యాగరాజస్వామి వారి యొక్క కీర్తనలో ఒక కీర్తన ఏదైనా పిల్లలకి పాఠంగా చెప్పి సంగీతం నేర్పేటప్పుడు ఆ కీర్తనలో ప్రతిపాదింపబడినటువంటి విషయం మీద మీ శిష్యులకు సాధికారత కల్పించండి. ఇదిగో ఇందుకు ఈ కీర్తనలో ఈ విషయాన్ని ప్రతిపాదించారు, ఈ భావన ఇలాగే ఉండాలి అంటే ఎక్కడ పడితే అక్కడ విరవకూడదు, విరవకుండా భావన ప్రతిపాదితమయ్యేటట్టు అది నువ్వు పాడుకుంటుంటే ఇంకా బాగా రామాయణం జ్ఞాపకం రావాలి. త్యాగరాజస్వామి వారి కీర్తనల్లో ఒక 6-7 కీర్తనలు గురుముఖత నేర్చుకునేటప్పటికీ శిష్యులు తల్లిదండ్రుల్లో మేనమామనో పినతండ్రినో పెద్ద తండ్రినో అడిగి రామాయణం అన్ని కాండలు తెప్పించుకొని చదవాలనేటటువంటి కుతూహలం పొందాలి. అలా ప్రతి ఇంట రామాయణం ఉండడానికి, రామాయణం చదువుకోవడానికి, ధర్మం నిలబడడానికి, మానవత్వం నిలబడడానికి త్యాగరాజస్వామి వారి జీవితం, త్యాగరాజస్వామి వారి కీర్తనలు ఆధారభూతములవుతాయి. ఇప్పటికీ పెద్దలు ఒక మాట అంటారు, మానవత్వం నిలబడాలి అంటే రామాయణం చదవండి అంటారు, మానవత్వం నిలబడడానికి రామాయణాన్ని ప్రబోధం చెయ్యండి అంటారు. అటువంటి రామాయణం మీద పిల్లలకి ఉత్సాహం కలగాలి అంటే, రామాయణం బాగా చదవాలన్న అనురక్తి కలగాలి అంటే త్యాగరాజస్వామి వారి కీర్తనలు బాగా నేర్పడమే తేలికైనటువంటి మార్గం. ఇవాళ తిరువయ్యూరులో ఎలా జరుగుతున్నాయో అలా ఆంధ్రదేశంలో కూడా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు అంత గొప్పగా జరగడంలో భీమవరం పట్టణం ఎనలేని స్థానాన్ని పొంది అందరికీ మార్గదర్శనం చేస్తూ నిలబడుతుందని, ఏటికి ఏడు ఇంకా ఇంకా వృద్ధిలోకి వచ్చి అద్భుతమైన రీతిలో ఈ కార్యక్రమాలు చేయడానికి కావలసిన సమస్త విభూతులను త్యాగరాజస్వామి, ఆ సీతారామచంద్ర పరబ్రహ్మము అనుగ్రహించాలి అని నేను ఆ భగవంతునికి, త్యాగరాజస్వామి వారికి పాదములకు శిరస్సు తాటించి నమస్కరిస్తూ, ఇంకా ఇంతకన్నా మాట్లాడడానికి ఇవాళ నాకు కంఠం అంత సౌలభ్యంగా లేదు, మాట్లాడుతున్నప్పుడు కంఠం మండుతోంది కొద్దిగా అనారోగ్యంగా ఉన్న కారణం చేత, అందుకని ఇంకింతకన్నా మాట్లాడలేకపోతున్నందుకు నన్ను మన్నించవలసిందిగా కోరుతూ, ఇంత పవిత్రమైన సభలో ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గేలోకే కామదుర్భవతి, ఒక్క మాట భక్తితో త్రికరణ శుద్ధిగా నమ్మి మాట్లాడినా అది సమస్త ఈప్సితములు నెరవేరడానికి కారణమవుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ, మీ అందరూ ఇంతసేపు నేను మధ్య మధ్యలో దగ్గుతూ ప్రవచనం చేసిన ఇంత భక్తితో ఇంత ప్రేమతో విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.